1971లో తెలంగాణలోని సికింద్రాబాద్లో పుట్టిన అజిత్ కుమార్ మొట్టమొదటగా 1992లో వచ్చిన ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమా ద్వారా తన కెరీర్ని ప్రారంభించాడు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న అజిత్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో ఎంతో అనర్గళంగా మాట్లాడతాడు. అంతేకాకుండా భారతదేశంలోని అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ ఒకడు. 2004లో బ్రిటిష్ ఫార్ములా సీజన్లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్గా పాల్గొన్న అజిత్ భారతదేశంలోని అత్యుత్తమ డ్రైవర్లలో 3వ స్థానాన్ని పొందాడు. రేసింగ్లో పాల్గొనకముందు బైక్ మెకానిక్గా పనిచేశాడు అజిత్. ఇక 2000లో ప్రముఖ నటి శాలినిని వివాహం చేసుకున్నాడు అజిత్. వీరిద్దరికీ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే పుట్టింది సికింద్రాబాద్లో అయినప్పటికీ తమిళ్ స్టార్ హీరోగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ని, క్రేజ్ని సంపాదించాడు అజిత్. ఇప్పటిదాకా దాదాపు 60 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం హీరో అజిత్ విదా ముయార్జీ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో చేస్తున్నాడు. అయితే హీరో అజిత్ కుమార్ మార్చి 7న చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఆ విషయం తెలుసుకున్న అజిత్ కోలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆందోళన చెందారు. సాధారణంగా హీరో అజిత్ విదేశాల్లో షూటింగ్కి వెళ్లే ముందు కానీ లేదా బైకింగ్ ట్రిప్స్కి వెళ్లే ముందు కానీ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం రొటీన్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అజిత్కి చేసిన వైద్య పరీక్షల్లో అజిత్ మెదడులో స్వల్పంగా వాపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారట. దాంతో దాదాపు 4 గంటల పాటు వైద్యులు ఎంతో శ్రమించి అజిత్ మెదడులోని కణితిని తొలగించారట. ఇక ఈ ఆపరేషన్లో అపోలో డాక్టర్ పెరియ గరుప్పన్తో పాటు కేరళ మరియు మధురైకి చెందిన ప్రముఖ సర్జన్లు అజిత్కు ఆపరేషన్ చేశారట. ఆపరేషన్ తర్వాత అజిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అజిత్కి సర్జరీ జరిగిన విషయం తెలుసుకున్న అజిత్ ఫ్యాన్స్ అంతా భారీ ఎత్తున అపోలో హాస్పిటల్కి చేరుకుంటున్నారట. అజిత్ అభిమానులంతా తమ అభిమాన నటుడైన అజిత్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇక బ్రెయిన్ సర్జరీ జరిగిన నేపథ్యంలో అజిత్ సినిమాల నుంచి కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకోబోతున్నాడని సమాచారం. కానీ అజిత్ బ్రెయిన్ సర్జరీ గురించిన వార్తలన్నీ వైరల్ అవుతున్న నేపథ్యంలో హీరో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ అజిత్ నరాల వాపుతో బాధపడుతున్నట్లు తెలియజేశాడు. అజిత్ చెవిని మెదడుకు కలిపే నరం కొంచెం వాచిందని, దాంతో ఆ వాపు రావడం వల్ల ఆ చికిత్స కోసమే అజిత్ ఆసుపత్రిలో చేరాడని సురేష్ చంద్ర మీడియాకి తెలియజేశాడు. ప్రస్తుతం అజిత్కి ట్రీట్మెంట్ పూర్తయిందని ఆ సందర్భంగా చెప్పాడు. ఇక అజిత్ బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ వట్టి అబద్ధమని, ప్రస్తుతం అజిత్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పాడు సురేష్ చంద్ర. అంతేకాకుండా చికిత్స పూర్తయ్యాక అజిత్ తానే స్వయంగా నడుస్తున్నాడని, మరో 2-3 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అవ్వబోతున్నట్లు మీడియాకి తెలియజేశాడు సురేష్ చంద్ర. ఇక ఆ విషయం తెలుసుకున్న అజిత్ అభిమానులంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.